వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. 14 రోజుల రిమాండ్లో ఉన్న వంశీ పోలీసులపై చిందులు తొక్కుతున్నట్టు తెలుస్తోంది. తనకు బ్యారక్ నచ్చలేదని, ఆ బ్యారక్లో ఉన్న బాత్రూమ్ నేను వాడనని, నడుం నొప్పితో నేను బాధపడుతున్నాను, నాకు మంచం కావాలని చెప్పి జైలు అధికారులను వంశీ డిమాండ్ చేస్తున్నారు. చట్టం పరిధిలో ఉన్న ఎవరైనా సరే చట్టానికి లోబడి నడుచుకోవాలి. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, జైల్లో ఉంటున్న ఖైదీలు సైతం అటు జైలు అధికారులకు డిమాండ్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వంశీ లాంటి రిమాండ్ ఖైదీల డిమాండ్లు మరీ ఎక్కువైపోయాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించే సమయంలోనూ వంశీ పోలీసులతో దురుసుగా అయితే ప్రవర్తించినట్టు తెలుస్తోంది. తనను అరెస్ట్ చేసిన వారిని వదిలిపట్టేది లేదని, రాబోయే రోజుల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది, ఇంతకు ఇంత రెట్టింపుతో కొడతామని పోలీసులతో వాగ్వాదానికైతే తెరలేపారు. ఎత్తులు వేయడంలో ఆరితేరినటువంటి వల్లభనేని వంశీ పోలీసుల అదుపులో ఉన్న సమయంలోనూ ఇలాగే వ్యవహరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో అరెస్ట్ అనంతరం ఆయనను విజయవాడ తీసుకొచ్చిన తర్వాత వంశీ అల్పాహారం కానీ భోజనం కానీ చేయలేదని పోలీసులు చెప్తున్నారు. కావాలనే తాను ఆహారం తీసుకోలేదని, ఒకవేళ నీరసం వచ్చి పడిపోతే ఖచ్చితంగా అక్కడి నుంచి హాస్పిటల్కి తరలిస్తారు. దీనివల్ల కోర్టుకు తీసుకెళ్లే ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయం ప్రక్రియ మొత్తం ఆలస్యం అవుతుందన్న ఆలోచనతోనే ఈ ఎత్తుగడ వేసినట్టు పోలీసులు భావించారు. అయితే వంశీని శుక్రవారం ఉదయం న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టాలని ముందుగా పోలీసులు ప్రణాళికలు చేసుకున్నారు. అయితే వంశీ ఎత్తుకు చిత్తు చేసేందుకు అనుకున్న సమయం కంటే ముందుగానే గురువారం రాత్రి ఆ వంశీని కోర్టుకు అయితే తరలించారు. ఇక కోర్టు రిమాండ్ విధించిన తర్వాత వంశీని శుక్రవారం తెల్లవారుజామున విజయవాడలోని జిల్లా కారాగారానికి అయితే తరలించారు. అక్కడ అతనికి కారాగారం అధికారులు 7641 ఖైదీ నెంబర్ని అయితే కేటాయించారు. ఇక జైల్లో మిగిలిన వారితో కలవకుండా వంశీకంటూ సపరేట్గా సింగిల్ సెల్లో ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన భార్య పంకజశ్రీ అటు వంశీను ములాఖత్లో అయితే కలిసినట్టు మనకు తెలుస్తుంది. ఇక వల్లభనేని వంశీమోహన్కు సంబంధించి విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు టోటల్గా 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్పేట జిల్లా జైలుకు అయితే తరలించారు. జిల్లా కారాగారంలో మొత్తం 14 రోజుల పాటు అంటే ఈ నెల 27 వరకు రిమాండ్ ఖైదీగా వంశీ అయితే ఉండనున్నారు. ఇక రిమాండ్ ఖైదీగా ఆయనకు నెంబర్ కేటాయించిన అధికారులు జైలు గదిలోకి అయితే పంపించారు. వల్లభనేని వంశీమోహన్ను జైలుకు తీసుకొచ్చే సమయంలో ముందుకు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో పోలీసులు వేలిముద్రలు, ఐరిష్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం వంశీ విజయవాడ జైల్లో ఉండగా ఈ కేసు ఏదైతే ఉందో దీంట్లో మరికొంతమంది కీలక నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. జైల్లో వల్లభనేని వంశీని చిందులు తొక్కుతున్నారని, తనకు నడుం నొప్పి ఉంది, మంచం కావాలని పట్టుబడుతున్నారని తెలుస్తుంది. ఈ విషయంలో జైలు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో వంశీని పరీక్షించినటువంటి జైలు వైద్యులు సైతం అటు పోలీసు అధికారులకు వంశీ ఆరోగ్యంతోనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచం అవసరం లేదని చెప్పారు. ఇక తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వంశీ చెబుతుండగా ఏ సమస్య ఉన్నా సరే వైద్యులకు చూపిస్తామని జైలు అధికారులు భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏ సదుపాయం కావాలన్నా, ఎలాంటి సమస్య ఉన్నా సరే కోర్టులో పిటిషన్ వేసుకోవాలని జైలు అధికారులు సైతం వంశీకి సూచిస్తున్నారు. ఇక అంతకుముందు కోర్టు హాల్ వద్ద కూడా వంశీ శాపనార్థాలు పెట్టినట్టు మనకు తెలుస్తుంది. తనపై కేసు పెట్టిన వారు మట్టి కొట్టుకుపోతారని వంశీ అటు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే సమయంలో కూడా పోలీసులతో వంశీ అదే వైఖరితో వ్యవహరించారు. తనకు పోలీసు అధికారులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వంశీ ఒక్కసారిగా విసురుకున్నారని, వచ్చే సమయంలో వాహనంలో కూడా పోలీసులపై అనేక రకమైన కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. ఎవరిని వదిలిపెట్టేది లేదని పోలీసులపై కూడా వంశీ సీరియస్ అయ్యారని మనకు సమాచారం. తనపై కేసు పెట్టించిన వారు ఎవరో తనకు తెలుసంటూ, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళ సంగతి తేలుస్తానంటూ కూడా వంశీ వ్యాఖ్యలు చేశారు. ఇక వంశీ కామెంట్లు, చిందులు, శాపనార్థులపై పోలీసుల అధికారులు సైతం ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఇక నిందితుడిని కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు దీనికోసం సపరేట్గా వంశీని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉందని చెప్పి పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇక 10 రోజుల కస్టడీకి సంబంధించి ఇవ్వాలని చెప్పి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. అయితే ఇది ఇంకా నంబరింగ్ అయితే కాలేదు. దాంతో దీనిపై శనివారం నిందితుల తరపు న్యాయవాదులు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ పిటిషన్పై సోమవారం ఖచ్చితంగా వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇక కేసులో సంబంధించి ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్లు ఉండడంతో ఈ కేసుని మరో కోర్టుకు బదిలీ చేసే అవకాశాలు అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఇది 4వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉండగా ఇక్కడి నుంచి దస్త్రాలు శనివారం ఎస్సీ ఎస్టీ కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానానికి అయితే చేర్చారు. ఇక
పై ఈ కోర్టులో తదుపరి ప్రక్రియలు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం ఇదే కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక కేసరపల్లికి చెందినటువంటి గంటా వీర్రాజును విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయగా ఈ కేసులో రాజీ పడాలని సత్యవర్ధన్ పై ఏదైతే తీవ్ర ఒత్తిడి చేసినట్టు కూడా ఇతనిపై పోలీసులు అభియోగాలు అయితే మోపారు. ఇక పెద ఔటపల్లికి చెందినటువంటి వేల్పూర్ వంశీబాబును కూడా పోలీసులు విశాఖపట్నంలో అయితే అరెస్ట్ చేశారు. కారును కూడా వీళ్ళు వాడినటువంటి కారుని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి విశాఖలో ఉంచడంలో మిగిలిన నిందితులకు వీళ్ళు సహకరించారు. ఇద్దరిని శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వీరికి కూడా పోలీసులు మెజిస్ట్రేట్ అయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. ఇక కేసులో అరెస్ట్ కాకుండా ఉన్నటువంటి మిగిలి ఉన్న నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ బృందాలు హైదరాబాద్, బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే గాలింపు అయితే చేపట్టాయి. వారి సిడిఆర్లు, టవర్ లొకేషన్ల వివరాల ఆధారంగా ఎప్పటికప్పుడు పోలీసుల అన్వేషణ అయితే సాగుతుంది. ఇక వీరిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని, సాంకేతికత టెక్నాలజీ నుండి వీళ్ళెవరూ తప్పించుకోలేరని, అన్ని ఆధారాలు తమ ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే నగర సిపి రాజేష్ బాబు సైతం వెల్లడించారు. అయితే ఇప్పటికే వంశీకి సంబంధించి పూర్తిగా జైలు అధికారులపై చిందులు దొక్కుతుండడంతో ఇక పోలీసులు కూడా నిస్సహాయత స్థితిలో అటు మెజిస్ట్రేట్ ముందు ఖచ్చితంగా కస్టడీలకు తీసుకునే అవకాశాలు అవుతున్నాయి. అయితే టోటల్గా ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో ఫిర్యాదుదారుడైనటువంటి సత్యవర్ధన్ను వల్లభనేని వంశీమోహన్ కిడ్నాప్ చేయగా పోలీసులు కీలక ఆధారాలు కూడా సంపాదించారు. కోర్టు కాంప్లెక్స్ వద్దకు సత్యవర్ధన్ను తీసుకొచ్చినటువంటి వాహనం కానీ, అందులో వచ్చిన వారి వివరాలను కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు టోటల్గా సేకరించారు. ఇక సత్యవర్ధన్ను నగరంలో ఎక్కడెక్కడ తిప్పారు అనే అంశంపై కూడా సాంకేతికంగా ఆధారాలను అయితే సేకరించారు. ఇక వంశీ అనుచరులే ఆ రోజు సత్యవర్ధన్ని తీసుకొచ్చారని పోలీసులు కూడా ఒక నిర్ధారణకు రావడంతో ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండడంతో మిగతా వారి కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలు చేపట్టి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇక గన్నవరం, విజయవాడలో వంశీ అనుచరులపై పోలీసులు ఇప్పటికే డేగ కన్ను వేశారు. కాగా తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలు ఉన్నాయని విజయవాడ సిపి అయితే ఇప్పటికే స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే ఒక రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ అటు వల్లభనేని వంశీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో మనందరికీ తెలిసిన విషయం. అలాంటి వంశీ ఇప్పుడు అటు జైల్లో ఉన్నప్పటికీ కూడా, రిమాండ్లో ఉన్నప్పటికీ కూడా పోలీసులపై చిందులు తొక్కుతున్నారని అయితే తెలుస్తుంది. ఒకవైపు తనకు నడుము నొప్పిగా ఉంది, ఖచ్చితంగా నాకు మంచం కావాలని పోలీసులను అడగడం, మరోవైపు తనకు కేటాయించిన బ్యారక్ నాకు నచ్చలేదు, నేను ఈ బ్యారక్లో ఉండను, ఏదైతే బాత్రూమ్ ఇచ్చారో ఆ బాత్రూమ్ కూడా నేను వాడను అంటూ కూడా అటు పోలీసు అధికారులపైనే వంశీ చిందులు దొక్కుతున్నాడు.